కూటమి ప్రభుత్వం ఏది కూడా పూర్తిగా అమలు చేయలేదని, అన్ని సగం సగం ప్రజలకు ఇస్తున్నారని మాజీ ఎంపీ బుట్ట రేణుక అన్నారు. అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పడం సరికాదన్నారు. ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర బడ్జెట్ ఎంత అనేది తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. ఏడాది కాలంలోనే 1,80,000 అప్పు చేశారంటున్న మాజీ ఎంపీ బుట్ట రేణుకతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని సుపరిపాలన తొలడుగని ప్రజల్లోకి వెళుతున్న సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక మన వద్దున్నారు. మరి ఒక మాజీ ఎంపీగా ఈ ఏడాది పాలనపై ఆమె ఏ విధంగా ఆమె అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మొదటిసారిగా ఏదైతే చేనేత జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఓకే, చేనేత పురి బిడ్డగా ఏదైతే ఎమ్మిగనూరు నుంచి నిలబడ్డారో, మరి ఏడాది పాలన కూటమి పూర్తి చేసుకుని జనాలకు వెళ్తూ ఉంది, ఎంతో చేశామని మీరేమంటారు? మొట్టమొదటగా వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చలేదు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఒక పెన్షన్స్ తప్ప మిగతా ఏవి కూడా ఇచ్చి ఆ పెన్షన్స్ కూడా మీరు చూస్తే చాలా మటుకు తగ్గించేసి ఆల్మోస్ట్ ఒక 20 lakhs దాకా తగ్గించి పెన్షన్స్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరి వాళ్ళు తల్లికి వందనం ఏదైతే చెప్పారో ఆ తల్లికి వందనం కూడా జస్ట్ రీసెంట్గా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో కూడా ఎంతమంది పిల్లలకి అంటే అంతమందికి ఇస్తా అని చెప్పి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోయేసరికి ప్రతి ఊర్లో కూడా ప్రతి దగ్గర కూడా ఎవరికైతే రావట్లేదో వాళ్ళందరూ కూడా చాలా డిస్టర్బ్గా ఉన్నారు. ఆ మాటకి అంటే గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంసం చేసింది, ఆర్థిక పరిస్థితి అధ్వానం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాము. అయినా కూడా దశల వారీగా సంపద సృష్టించి ప్రజలకు ఏమేమి సూపర్ సిక్స్లు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్తా ఉన్న పరిస్థితి. అసలు నిజం చెప్పాలి అంటే 2014లో వాళ్ళు ప్రభుత్వం చేపట్టిన తర్వాత 2019లో వాళ్ళు దిగిపోయే టైంకి ఎన్ని అప్పులు చేశారు. మరి అప్పుడు మాకు ఖాళీ ఖజానానే ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఎలక్ట్ అయిన మొదటి సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ పథకాలను నెరవేరుస్తూ వచ్చారు, అన్నీ అమలు పరుస్తూ, మరీ కూడా అప్పులు కూడా వాళ్ళలాగా ఎక్కువ కాకుండా ఎంత మనం చేయాలి, ఏ విధంగా మనం చేయగలుగుతామో అంతే చేస్తూ అన్ని సంక్షేమ పథకాలని అమలు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇంకా మా హయాంలో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలాలు ఉన్నాయి. సంవత్సరం 14 నెలల్లోనే వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గరగా 1,80,000 కోట్ల వరకు అప్పులు చేశారు. మరి వాళ్ళు ఎక్కడ తీసుకుపోతున్నారో రాష్ట్రాన్ని అర్థం కాని పరిస్థితి. పోనీ ఇన్ని అప్పులు చేస్తున్నారు కదా, మరి మీరు సుపరిపాలన అంటున్నారు, మరి ఏమన్నా అన్ని సంక్షేమ పథకాలని అమలు చేశారా అంటే అది లేదు. ఇంతవరకు రైతన్నలకి రైతు భరోసా లేదు. అదేదో అన్నదాత సుఖీభవ అని వాళ్ళు పేరు పెట్టారు, మరి ఆ అన్నదాత సుఖీభవ లేదు. మళ్ళీ పిల్లలకి ఎటువంటి పౌష్టికాహారం కూడా చాలా దారుణంగా అయిపోయింది. ఎక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. రోడ్లు చూస్తారా, ఇప్పుడు కూడా రోడ్లు కొన్ని ఇంకా వర్షాలు పడి దారుణంగా అయిపోయి కొన్ని రోడ్లు ఏదైనా మీరు చేస్తున్నారా అంటే అది లేదు. ఎక్కడ చూసినా కూడా మీరు అంటున్నారు కానీ అభివృద్ధి అని, ఆ అభివృద్ధి అనేది కల్పించాలి కదా. అయితే ఇంకో మాట, గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము, ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ వైసీపీలు అనేక మంది దాంట్లో పాత్రదారులు ఉన్నారని వరుసగా అరెస్టులు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అన్ని వేళలు కూడా జగన్ వైపు చూపిస్తున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం? ఇది లీగల్గా ప్రూవ్ చేయాలి. ఇది ఏమీ లేకుండా ఇప్పుడు ఏదైతే ఇన్వెస్టిగేషన్ పేరుతోటి వాళ్ళు ఏదైతే తీస్తున్నారో దానికి ఇప్పుడు మేము ఏం మాట్లాడలేము. ఎందుకంటే ప్రూఫ్స్ తీసుకుని రండి. మీరు ప్రూఫ్స్ లేకుండా ఇన్వెస్టిగేషన్ అనే ఉంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషనే నడుస్తుంది, ఎటువంటి ఆధారాలు ఇంకా బయట తేలేదు. అలాంటప్పుడు ఏ విధంగా ఎవరైనా ప్రజలైనా సరే ఏ విధంగా నమ్ముతారు? గత వైసీపీ హయాంలో ఏదైతే క్యాలెండర్ వేసుకొని సంక్షేమ పథకాలు పద్ధతిగా అమలు చేసామో, అయితే సీనియర్ నాయకుడిగా పేరున్న చంద్రబాబు అంటే అసంపూర్తిగా పథకాలు ఇస్తున్నాడు, సూపర్ సిక్స్ అని చెప్పి ఏవి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని బుట్ట రేణుక చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.